ఇక్కడికి విచ్చేసినటువంటి సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, పేపర్ విలేకరులకి, ఇక్కడ కూడి వచ్చిన ఆటో కార్మిక సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ఆ పథకం కింద ఈరోజు ఆ పథకం వల్ల ఆటో కార్మికులమైనటువంటి మేమందరం కూడా చాలా ఇబ్బందులు పాలయ్యామండి. ఎందుకంటే ఇదివరకే ఎంప్లాయ్మెంట్ లేక, ఉద్యోగాలు లేక ఉన్నటువంటి చాలామంది ఈరోజు ఉన్నటువంటి యువత కూడా ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరుగుతుందండి. అందువల్ల మాకే కాంపిటీషన్ జరిగి సర్వీస్ లేక ఇంతవరకే మేము ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇది ఎలా అయిందంటే, మా మీద ఏదో పుండుమే కారం చల్లిన విధంగా ఈ ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకే పోయిన నెలలో ఆషాఢం కారణంగా సర్వీసులు లేవండి. ఆషాఢం పోయిన వెంటనే ఇది ఎప్పుడైతే ప్రవేశపెట్టారో 2 నెలలు అవుతుందండి. మా స్టాండ్లో 10 ఆటోలు ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందండి. 2 ఆటో కార్మికులు నిన్న రాత్రి ఫోన్ చేసి, అన్నయ్య ఒక 100 రూపాయలు ఉంటే ఇయ్యని అనేసి అన్నాడంట సహోదరుడు. అంతే నేను అన్నాను, తమ్ముడు ఎందుకురా అంటే, పాపకి హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు డబ్బులు లేవు అన్నయ్య, మెడిసిన్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య, ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్పే కొట్టమన్నాడండి. ఇంకొక అతను ఫోన్ చేశాడు, బావా పరిస్థితి ఇదిరా, రేపు ఉదయాన్నే ఆటో సీజ్ చేసేస్తాను అంటున్నారు ఫైనాన్స్ వాళ్ళు, మా దగ్గర చూస్తే డబ్బులు లేవు, ఎక్కడన్నా రేపు లక్ష్మీవారం రెడ్డి గారు వస్తారు కదా, ఒక 10,000 రూపాయలు వడ్డీకి ఇప్పించమని జరిగాడండి. తమ్ముడు ఈ రోజుల్లో ఆటో వాడు హామీ ఏదీ లేకుండా పైసా కూడా అప్పివ్వట్లేదురా, ఏముందిరా మన దగ్గర అంటే, అన్నయ్య నా భార్య మంగళసూత్రాలు తప్పించి ఇంకోటి నా దగ్గర లేదండి అనేసి అన్నాడండి. ఇది ఈరోజు మా ఆటో వాళ్ళ పరిస్థితి అండి. ఎందుకంటే ఎటు చూసినా సరే కానీ బస్సులేనండి, ఎటు చూసినా బస్సులు. ఇంతకుముందు ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళు 100కి 70% మంది మహిళలే ఉంటారండి. ఆ 70% మంది మహిళలు కూడా ఈరోజు ఎవరు చూసినా సరే కానీ మేము ఆటోలు అలా వచ్చి ఇంటికి వచ్చి ఎవరైనా ఒక టీ ఇప్పిస్తే బాగుందని చూస్తున్నామండి, ఆటో స్టాండ్లో కూర్చొని మా పరిస్థితి ఇదండి. దయచేసి మీరు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సంక్షేమ పథకం బాగానే ఉందండి, కానీ అది మా పాలిటి శాపమైందండి. ఈరోజు దయచేసి మాకు ఏదైనా ఆధారం ప్రత్యామ్నాయంగా, లేదంటే మా ఆటోలను మీరు అందరూ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మెయింటెనెన్స్ ఛార్జీలు ఇచ్చి 26,000 రూపాయలు మాకు కానీ ఇచ్చినట్లయితే అందులో నుంచే మేము ఫైనాన్స్ కట్టుకొని మిగతా 15,000 12,000 ఉంటే మా జీవనాధారం కింద మేము బ్రతుకుతూ 8 గంటలు ఊడిగం చేస్తామండి, ప్రభుత్వానికి ఊడిగం చేస్తామండి. మా పరిస్థితి అలా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలో, ఏ రోజు ఏ ప్రాణం పోద్దో, ఏ సహోదరుడు ఏ ఆత్మహత్యకు పాల్పడతాడో ఆలోచించలేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకోవాలి, మా భార్యను పోషించుకోవాలి, మేము నలుగురిలాగా బ్రతకాలండి. మాలో కూడా చాలామంది డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ ఎంకామ్లు చదివిన వాళ్ళు ఉన్నారండి. నిరుద్యోగ సమస్య వల్ల మాకున్న ఈ పరిస్థితుల్ని, ఈ మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగిందండి. మా పొట్టలు కొట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా బాగుతుంది ఎంతవరకు భావ్యమో మీరు అందరూ ఆలోచించి మా ఆటో సహోదరులు తగు న్యాయం చేయాలని ఈ దృష్టి ప్రభుత్వం వారికి వెళ్ళి ఈ సమస్య, మా సమస్య ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారి సమస్య మీద ఆలోచించి మాకు ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా మార్గం చూపించి మమ్మల్ని ఈ పరిస్థితుల నుండి, ఈ ఆకలి చావుల నుండి తప్పిస్తారని ఆశపడుతూ మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. మాది శనగమలూరు అండి. మీ స్టేషన్ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ నేను. కానీ గత 15/8/2025 నాడు మన ప్రభుత్వం వారు ఒక ఫ్రీ బస్ అనే ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ పథకం వచ్చి కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజులతో మేము పోల్చుకుంటే, గతంకి ఇప్పటికి పోల్చుకుంటే మా సర్వీసు సగం దిగజారిపోయాము. కానీ ఆటో డ్రైవర్లు అంతా ఏం చేయాలా, ఏంటి పరిస్థితి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అలాగని మేము 30-20 సంవత్సరాలు బట్టి ఇదే ఫీల్డ్లో పట్టుకొని ఉన్నాము. ఇక గతం మనం బయటికి వెళ్ళినా మేము ఏ పని చేసి పరిస్థితి మాలో లేదు. ఆ చేతని ఫ్రీ బస్సు పెట్టిన వల్ల మా కుటుంబాలంతా రోడ్లు పడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా అలా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ముందుకొచ్చి మా ఆటో కార్మికుల గురించి ఒక నిర్ణయం తీసుకొని, మేము ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం మేము వ్యతిరేకం కాదు, మేము కూడా సహకరిస్తాము. కానీ అందులో ఫ్రీ బస్ అనేది కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుంది. మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి కూడా అది ఉపయోగపడలేదు. 50,000 60,000 లక్ష రూపాయలు వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇలా వాళ్ళొక రోజే వాళ్ళు మాత్రమే డైలీ అప్ అండ్ డౌన్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చే వాళ్ళు నా తల్లిని కూడా అవమానించారు. కానీ ఆనాడు చెప్పా, ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. ఎప్పుడు ఊహించిన విధంగా ప్రజలు మనం గెలిపించారు. అంటే ఒళ్ళ దగ్గర పెట్టుకుని మనం పని చేసుకోవాలి. ఆర్నిసలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి.
దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేరు, కానీ కనెక్షన్ ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. ఇప్పటి నుంచి కష్టపడాలి. 151 అయిందంటే అది వాళ్ళ అహంకారం. మన పార్టీ బ్లడ్ డిఎన్ఎల్లోనే అహంకారం లేదు. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. సమస్య ఏమున్నా మనం పోరాడాలి, మన మధ్యలో పోరాడాలి. మీరందరూ అనుకో చెప్పా లోకేష్కి ఏముంది లేరబా ఆడ అనుకుందంతా అవుతుందని. అంత సీన్ లేదు రాబాయ్. నేను జగన్ గారితో ఎంత పోరాడానో 5 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారితో నేను పోరాడా. రూమ్లో మాట్లాడా, సార్కి చెప్పాను లేదు సార్ ఇట్లా కాదు ఇట్లా మార్చితే బాగుంటుందని. ఆయన ఒప్పుకోరు. మళ్ళీ 2వ సారి 3వ సారి 4వ సారి తిట్లు తిన్న రోజు కూడా ఉన్నారు. స్వామి మీరు ఎవరైనా తప్పు చేస్తే నాకే పడితే అక్షంతలైన దగ్గర నుంచి. కానీ నమ్మకున్న సిద్ధాంతాల కోసం నేను పోరాడా, నేను వదిలిపెట్ల. జిల్లా పార్టీ నుంచి పార్లమెంట్ పార్టీ చేసాక 2 సంవత్సరాలు పట్టింది నాకు. కష్టపడా, లేదు నమ్ముకున్నాను, మార్పు రావాలి అనుకున్నాను, చేసి సాధించాం. అట్లా మీరు చేయాలి. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు. బయటికి రావాలి, పని చేయాలి. ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం. ఈరోజు కాదా, రేపు కాదా, ఎల్లుండి మనకి న్యాయం జరుగుతుంది, పార్టీ మనకు అండగా నిలబడుతుంది. దయచేసి ఇది ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అబ్బా చాలా రోజుల తర్వాత పులివెందుల ప్రజలు గుర్తొచ్చారు. ఇంకే చాలామంది అడిగారు నన్ను, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలంటే గేట్కి తాళి కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి వెళ్ళాలంటే డిఎస్పీని అడ్డంగా పెట్టి కుప్పానికి వెళ్ళేదానికి లేదని చెప్పారు. ఒక్క వ్యక్తిని పరామర్శించేదానికి వెళ్ళి ఏకంగా 2 చంపొచ్చాడు అబ్బాయి. ఒకరినేమో అంబులెన్స్లో చంపారు, ఇంకొకరేమో పబ్లిక్ మీటింగ్లో ఊపిరాడిగా చనిపోయాడు. జెడ్పీటీసీ గురించి ఏం చెప్పాలి, డిపాజిటే రాని పరిస్థితి. పులివెందల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరం కష్టపడితే జగన్ అనే వ్యక్తి గెలిచే స్థితి ఉండదు. అది దయచేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. కష్టపడాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మనం మమేక్యం అవ్వాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఉల్లిపాయల గురించి, ఉల్లిపాయ ధరల గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి నుంచే రివ్యూ చేస్తున్నారు. క్వింటాల్కి 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పిన తర్వాతే ఈ మహాన్మాడు గుర్తొచ్చినట్టుంది. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి, తేడా తెలీదు. ఈరోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే వాస్తవాలకి దూరంగా ఉంటే అదే అట్లనే ఉంటుంది. అందుకే వాస్తవాల దగ్గర ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజలతో మమేక్యం అవ్వాలా. మన పార్టీలో ఏ మార్పు రావాలో దానికి మనందరం అహర్నిశలు కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు హామీలు, పెన్షన్ 200 రూపాయలు పెన్షన్ 2000 ఎవరు చేశారండి? మనం చేసాం. 3000 రూపాయలని ఒకే సంతకంతో 4000 రూపాయలు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దశల వారీగా 1 సంవత్సరం ఇంత, 1 సంవత్సరం అంతలా ఒకే షాట్లో పెంచాం. వికలాంగులకు వస్తున్న 3000 రూపాయల పెన్షన్ 6000 రూపాయలు చేసింది ఎవరు? మన పార్టీ. అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. బెడ్కే పరిమితం అవుతే ఏకంగా నెలకి 15,000 రూపాయలు భారతదేశంలో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్ వాళ్ళు మూసేస్తే తిరిగి ప్రారంభించాం. ఏకంగా మనం ఈరోజు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా. సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో, ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు, రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో, దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి.
కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి 31వ తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలామంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఫోర్సెస్గా ఉన్నటువంటి పోలీసు మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలామంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళలో వాళ్ళ మదనపడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని ఎత్తి చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు. సోషల్ మీడియా నక్కపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బోడపాటి శివదత్, తోట నగేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రం మొత్తం జనసేన శోభతో కలకలలాడింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జనసేన రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, కురందాసు అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ముఖ్య అతిథిగా హాజరై జన సైనికుల హర్షధ్వానాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నగేష్, శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆర్భాటాలు కాకుండా సేవా కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. తరువాత జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాస్ అప్పలరాజు, తులసిరావు, జానకయ్యపేట జన సైనికులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలగ వెంకటేశ్వరరావు, పిక్కి స్వామి, బతిన గోవిందరావు, యలమంచిలి చంద్రరావు, పెంకే శ్రీను, ఇంజరపు సూరిబాబు, సత్య, అప్పారావు, రాజు, రవి, లోకేష్, దొరబాబు, అప్పన్న, భాస్కర్రావు, గణేష్, బంగారాజు, మహేష్, పరదేశి, ధోని, జోగారావు, రాజు, ప్రసాద్, మురళి, సాయి, వీర మహిళ రాణితో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈవేళ నక్కపల్లిలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, సివిల్ సప్లై డైరెక్టర్ అయినటువంటి శివదత్ గారు కార్యాలయంలో ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఉదయమే నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, పాలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా కోటవరకులో కూడా కార్యక్రమం చేసుకుని రావడం జరిగింది. ఇప్పుడు రాయవరం మండలంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇచ్చారో ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లు, అట్టహాసాలు చేయకుండా సర్వీసు సేవ చేయండి, 10 మందికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించి పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి అని ఆయన పిలుపు మేరకు ఈరోజు
అనేక సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అదేవిధంగా మొన్న 3 రోజులు జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కార్యకర్తలను బలోపేతం చేసి కార్యకర్తలు ఇప్పుడు దాకా ఒక అధ్యాయం ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్న 24 వరకు ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్కి వెళ్తున్నారు ఆయన. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు దాకా కార్యకర్తలు పోరాటాలు సేవల ద్వారానే 12-13 సంవత్సరాలు చేశారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ తోటి పనిచేయాలి. మీరు లీడర్లుగా తయారవ్వాలి. మీ స్వశక్తితో ఇప్పుడు దాకా జెండాలు మోసారు. ఇప్పుడు గ్రామంలో మీరు నాయకుడిగా ఎన్నుకోబడాలంటే మీరు గ్రామ స్థాయిలో మీరు పటిష్టంగా సేవ చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ ఎంపీటీ స్థాయికి ఎదగాలంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలోనే మరి మనం చేసిన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి సేవల ద్వారా ప్రజల మన్నన పొంది లీడర్లుగా ఎదగాలనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి జనసేన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నాను. జై జనసేన.